గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ వచ్చేసి కాల పురుషాంగ చక్రము. దీని గురించి తెలుసుకుందాం. అయితే మన బాడీని 12 భాగాలుగా డివైడ్ చేస్తే, అంటే మన రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి కదా. సో అదేవిధంగా బాడీని 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశికి ప్లేస్మెంట్ ఇచ్చారన్నట్టు. సో దీన్నే కాలపురుష అంగచక్రము అంటారన్నట్టు. సో అయితే ప్రతి మనిషికి ఈ 12 భాగాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 100% అన్ని భాగాలు 100%గా పనిచేస్తూ మన లైఫ్ టర్మ్లో 100% ఓకేగా ఉంటాయని చెప్పేసి ఎవరికి ఉండకపోవచ్చు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్ట్లో ఒక ప్రాబ్లం అంటూ ఉంటుంది. అంటే ఏదో ఒక పార్ట్ మన బాడీలో వీక్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆ పార్ట్ వల్ల మనకి రోగము, డిసీజెస్ రావడం అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే అది మనం జాతక చక్రాన్ని చూసి తెలుసుకోవచ్చు అన్నట్టు. అంటే మన బాడీలో ఏ పార్ట్ మనకి వీక్గా ఉంది, ఏ పార్ట్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆర్ ఏ పార్ట్ వలన మనకి డిసీజెస్ రావచ్చు అనేది కొంతవరకు మనం ఈ కాల పురుషాంగ చక్రము తర్వాత మన లగ్న చక్రము స్టడీ చేస్తే తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అది ఎలాగంటే ఈ కాల పురుషాంగ చక్రం మనం చూస్తే యాజ్ పర్ కాల పురుషాంగ చక్రము ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ని 12 భాగాలు 12 రాశులకు ఇచ్చారు కదా. అయితే మేషరాశికి శిరస్సు, వృషభ రాశికి ముఖము, తర్వాత మిథున రాశికి భుజాలు. సో ఇవి బేసికల్గా ఈ 3 రాశులకి 3 పార్ట్స్ ఇచ్చారన్నట్టు. అంటే ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ బేసిక్ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో తర్వాత కాలపురుషాంగ చక్రంలో కర్కాటక రాశికి హృదయం, హార్ట్, సింహరాశికి పొట్ట, అబ్డామెన్, తర్వాత కన్యా రాశికి నడుము, వేస్ట్. ఈ 3 పార్ట్స్ 3 రాశులకి ప్లేస్మెంట్ చేశారన్నట్టు. సో అలాగే తులారాశికి పొత్తి కడుపు, లోయర్ అబ్డామెన్, వృశ్చిక రాశికి మర్మ అవయవాలు, ప్రైవేట్ పార్ట్స్, తర్వాత ధనుసు రాశికి థైస్. సో ఈ 3 రాశులకి ఈ 3 పార్ట్స్ ఇచ్చారు. తర్వాత మకర రాశికి నీస్, మోకాళ్ళు, కుంభరాశికి పిక్కలు, కాఫ్, అంటే పాదాల నుంచి నీస్ వరకు మధ్య ఉన్న పార్ట్ని కుంభరాశికి, తర్వాత పాదాలు వచ్చేసి 12వ రాశి అంటే మీనరాశికి ఇచ్చారన్నట్టు. సో ఈ విధంగా 12 భాగాలు, బాడీని 12 భాగాలుగా చేసి 12 రాశులకి ప్లేస్మెంట్ చేశారు. అయితే ఏంటంటే ఈ కాలపురుషాంగ చక్రంలో లగ్నం వచ్చేసి ఎప్పుడు ఫస్ట్ రాశి ఏది? మేషరాశి కదా. సో సపోజ్ మన జాతక చక్రంలో పాపగ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని బట్టి ఆ రాశికి సంబంధించిన పార్ట్లో మనకి ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ శివరాశిలో పాపగ్రహం ఉందనుకోండి. పాపగ్రహం అంటే బేసికల్లీ రాహు, కేతు, శని, కుజుడు అనుకుందాం. సో ఈ గ్రహాల్లో ఏ గ్రహం ఇక్కడ ఉన్నా కానీ ఆ పర్టికులర్ పార్ట్లో మనకి ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ పర్ ది కాల పురుషాంగ చక్రం. అలాగే మన లగ్నం బట్టి కూడా చూసుకోవాలన్నట్టు. సో మన లగ్నం సపోజ్ ధనురాశి అయిందనుకో, ధనురాశి నుంచి శివరాశి ఏమవుతుంది? 9th హౌస్ అవుతుంది. 9th హౌస్ అంటే తొడలు. సో తొడలు కానీ పొట్టలో కానీ ఎక్కడో చోట మనకు ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా అంటే కాలపురుషాంగ చక్రము దాంతో కూడా చూడాలి, తర్వాత మన లగ్న చార్ట్తో కూడా రెండింటిని కూడా పరిశీలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఏంటంటే సపోజ్ లెట్ అస్ సే 6th హౌస్ అంటే కన్యా రాశిలో మనకి పాపగ్రహాలు ఉన్నాయనుకోండి. ఉన్నంత మాత్రాన నడుములో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన లగ్న చక్రంలో 6th హౌస్ రోగస్థానం కాబట్టి ఆ 6th హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడు, 6th హౌస్లో ఏమేమి గ్రహాలు ఉన్నాయి, తర్వాత 8th హౌస్ క్రానిక్ డిసీజెస్.
సో ఆ లార్డ్ ఎలా ఉన్నాడు, అందులో ఎలా గ్రహాలు ఉన్నాయి, తర్వాత 12th హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడు, 12th హౌస్లో ఎలా ఉన్నాయి, అవి కూడా పరిశీలించిన తర్వాతనే మనం కరెక్ట్గా నిర్ణయానికి రావచ్చు అన్నట్టు. ఇది ఒకటి చూసే కదా, అంటే యాజ్ ఎ హోల్ మనం స్టడీ చేసి ఒక నిర్ణయానికి రావాలి. ఓకే, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐడియా కొరకు మనం చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.